బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులను వైద్య అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులను జిల్లా వైద్యాధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ సుధాకర్ నాయక్, పీహెడ్ డాక్టర్లు వెంకటేశ్వర్లు ప్రభాకర్ మరియు అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ సుచిత్ర మాట్లాడుతూ నిబంధనలకు అనుగుణంగా ప్రైవేట్ ఆసుపత్రులు నిర్వహిస్తున్నారా లేదా అనే విషయంపై తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ఆసుపత్రులలో రోగులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై ఆరా తీసినట్లు పేర్కొన్నారు. అనుమతుల తేదీ గడిచిపోయినా ఆసుపత్రులకు రెన్యువల్ చేసుకోవాలని, అసలు అనుమతులు లేని ఆసుపత్రులను వెంటనే అనుమతులు తీసుకోవాలని సూచించారు. నిబంధనలను పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైనా నోటిఫైడ్ డిసీజ్ వస్తే కంపల్సరీ చెప్పాలి. లోకల్ కట్టేసి టీబీ కేసు వచ్చినా, పోలియో సస్పెక్టెడ్ కేసు వచ్చినా, పోలియో కాకుండా సస్పెక్టెడ్ ఏది వచ్చినా ఇది మాత్రం మీరు నాకు వారం లోపల మీరు అప్లికేషన్ పెట్టుకోండి. దాన్ని రాసిన చెక్ లిస్ట్లో ఓన్లీ క్లినిక్ పర్మిషన్ ఉంది కానీ హాస్పిటల్ నడుపుతున్నారు. రైట్ 17 బెడ్స్ సార్, 15 బెడ్స్. తర్వాత ల్యాబ్ దానికేమో రిజిస్ట్రేషన్ లేదు. హాస్పిటల్ కెమిస్ట్రీలో ఉందా, ల్యాబ్ బయట ఉందా? అన్ని కేసులు వాళ్ళన్నీ ఫోటోలు తీసుకొని అన్ని రాసుకొని అది సర్టిఫికేట్ కూడా కావాలి సార్. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశానము మనం మంచిర్యాల మొత్తం జిల్లాలో అన్ని టౌన్లలో కూడా ఉమ్మడి ఒక 5 టీములు వేసేసి అన్ని హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, మళ్ళీ ల్యాబ్స్ ఏదైతే కొత్తవి కానీ పాతవి కానీ రెన్యువల్ చేసుకున్న వాళ్ళు, రెన్యువల్ చేయడం అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్ చేస్తూ వాళ్ళకు ఏదైతే ఎక్కడైనా తప్పులు ఉంటే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ దీన్ని సర్దిద్దుకోమని, ఏదైతే రిజిస్ట్రేషన్ కానీ హాస్పిటల్స్ ఉన్నాయో రిజిస్ట్రేషన్ కానీ ల్యాబ్లు ఉన్నాయో వాటన్నిటి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమని ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే జిల్లా అధికారి ఆదేశాల తరపున ఈ బెల్లంపల్లి టౌన్లో కూడా మేము ఈ యొక్క ఇన్స్పెక్షన్ ఈ రోజు స్టార్ట్ చేశామండి. మాకు ఒక టీం లాగా ఫామ్ చేశారు. డిప్యూటీ డిఎంహెచ్ఓ, లోకల్ మెడికల్ ఆఫీసర్, ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, మా టీం అంతా కూడా పోయి అన్ని స్ట్రీట్ వాడ అన్నా తిరిగి ఏ హాస్పిటల్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా తిరిగి ఇన్స్పెక్షన్ చేసి జిల్లా అధికారికి కూడా మాకు ఏమైతే వాళ్ళు ఒక చెక్ లిస్ట్ ఇచ్చారో ఆ చెక్ లిస్ట్ ప్రకారం దాన్ని ఫిలప్ చేసి జిల్లా అధికారికి పంపడం జరుగుతుంది సార్. మేము వచ్చింది ఏంటంటే చర్యలు తీసుకోవడానికి, దీన్ని ఒక పద్ధతి ప్రకారం సరి చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మాకు చెక్ లిస్ట్ ఇచ్చారు, ఇట్లా ఫామ్. ఆ ఫామ్ నింపేసి మేము 10 అధికారికి పంపించడం జరుగుతుంది సార్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అథారిటీ అని చెప్పేసి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో ఒక రిజిస్ట్రేషన్ అథారిటీ ఉంటుంది. వాళ్ళు మాకు ఒక షిఫ్ట్ ఇచ్చి ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ కూడా అన్ని తీసేసి వాళ్ళకి పంపిస్తే మా పద్ధతి ప్రకారం కూడా అన్ని క్లియర్ అవుతుంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.